అమ్మా ప్రతి అంటే లైక్ మీ ఐస్ మీ కళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. మీరు యంగ్ ఏజ్ గా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పుడు కూడా మీ కళ్ళు చాలా బాగున్నాయి. మీరు డాన్సరా అమ్మా? క్లాసికల్ డాన్సరా? చిన్నప్పుడు డాన్స్ చేసేదాన్ని. డాన్సర్ గా కొన్ని సినిమాలు చేశారు. డాన్సర్ గా అంటే ఎవరితో కలిసి డాన్స్ చేశారు ఏమైనా గుర్తుందా అమ్మా? నేను వాణిశ్రీరావు సినిమాలు యాక్ట్ చేసాము డాన్సర్ గా ఇద్దరు. వాణిశ్రీ గారు ఆమె నేను కలిసి డాన్స్ నేర్చుకున్నాము. ఓకే. అంటే మీకు సావిత్రి గారు కాకుండా మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ కూడా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు, మంచి స్నేహితులు? వాణిశ్రీ గారు కూడా ఫ్రెండ్, శారద గారు ఫ్రెండ్. శారద గారు ఎప్పటికీ వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటాము. మాకు ఏమి తేడా లేవు. ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఫోన్ లో? మరి అంటే అంటే లైక్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు కాబట్టి మీ పరిస్థితి ఇది అని వాళ్ళకి తెలుసా? చెప్పుకోరు, ఇష్టం ఉండదు అమ్మ. అంటే జనరల్ గా ఆకలి అని అమ్మని అడిగితే తప్ప తెలీదు బిడ్డకు ఆకలేస్తుంది అని చెప్పి. మిగతావన్నీ తల్లి అర్థం చేసుకుంటది కానీ బట్ ఆకలి అని అడిగితే తప్ప తెలీదు. మరి మీకు ఇబ్బంది ఉంది అని మీరు బయట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని? నాకెందుకు ఇష్టం ఉండేది కాదమ్మా. మరి అంటే ఇన్నాళ్ళు ఎలా నెట్టుకొచ్చారమ్మా? అంటే మీకు వేషాలు లేవు, అలాగే బాధపడుతూ. ఎలా అంటే అలాగే అంటే అమ్మా ఇప్పుడు చాలా మారిపోయింది. అప్పట్లో ఏంటంటే మనం ఒక పని చేస్తే మనకి తిండి పెట్టడమో లేకపోతే ఒక పుణ్యం కొద్ది ఒకరిని ఉంచడమో లాంటివి చేస్తారు. ఇప్పుడు మీరు దగ్గినా సరే తుమ్మినా సరే కనీసం ఊపిరి పీల్చుకోవాలన్నా డబ్బులు అడుగుతున్నారు. అలాంటి రోజుల్లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసిన బ్లాక్ అండ్ వైట్ డేస్ అయితే కాదు. మరి ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతున్నారు? మీ ఇన్కమ్ సర్వైవల్ ఏంటి? ఇప్పుడు ఏం చేయట్లేదు కదా నేను. మరి మీరు ఉండడం తినడం ఏంటి, ఎలా జరుగుతుంది? అది ఏదో ఒక రకంగా జరిగిపోతుందమ్మా, దాన్ని పర్టికులర్ గా చెప్పలేము. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారమ్మా మిమ్మల్ని? ఎవరు చూసుకోవట్లేదు, ఒక్కదాన్నే ఉంటున్నాను. మరి మీ ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు చూసుకుంటారు? నా ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బంది కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నారు. జమ్ ఇప్పుడు వేషాలు వస్తే చేస్తారమ్మా? చేశాను కదమ్మా మొన్న సీతయ్యలో. సీతయ్య వచ్చి చాలా సంవత్సరాలు. ఇప్పుడు నేను అడుగుతుంది, మన వైఎస్ చౌదరి గారు కనిపించి చేస్తారా అని అడిగారు. చేస్తానండి అన్న. సూపర్. కమ్ బ్యాక్ టు ఝాన్సీ గారు, మళ్ళీ వస్తున్నారు. ఓకే.